ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్. టుడే మన రెసిపీ నెల్లూరు స్పెషల్ వడ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి తీరుగా చేసుకోవాలి, కానీ 2-3 రోజులు ఇలాగే నిల్వ ఉంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటాయని చేస్తామా, ఒక్క రోజుకే అయిపోతుంది. అంత టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఫాలో అయిపోండి. ముందుగా దీనికోసం శనగలు తీసుకోవాలి. ఇవి పచ్చి శనగలు, చట్నీకి యూజ్ చేసేవి కాదు. వీటిని మంచిగా నాననివ్వాలి. ఇలా నానిన వాటిలో నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే ఈ శనగలన్నీ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అస్సలు అవసరమే ఉండదు. కొంచెం ఒక చుక్క 2 చుక్కలు ఉంటాయి అంతే. అలాగే కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం స్పైస్ లెవెల్స్ కోసం పచ్చిమిర్చి, అలాగే అల్లం, ఉప్పు వేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడే మంచిగా టెస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మంచిగా వడ వస్తుందా లేదా టెస్ట్ చేసుకొని, రావట్లేదు అంటే ఇంకొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని నీట్గా అంతా మనం ముందాక తీసి పెట్టుకున్నాం కదా, ఆ శనగలు కూడా వేసుకొనేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడయ్యాక ఈ శనగల మిశ్రమాన్ని ఇలా చిన్నగా చేత్తో టిక్కీలాగా చేసుకుంటూ, అంటే చిన్న వడల్లాగా చేసుకోవాలి. క్రాక్స్ ఇవేమున్నా ఇబ్బంది ఏం లేదు. వీటిని రెండో సైడ్ చేతిలో వేసుకునేసి నీట్గా ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాలాలి. మరి హై ఫ్లేమ్లో కాలని అంటే పైన కాలిపోయి చుట్టుపక్కలంతా బాగా కాలుతుంది, కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతుంది. పిండిగానే తెలుస్తుంది. ఇలా అన్నీ మంచిగా కాలి బంగారు వర్ణం వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడపులుసు కోసం ఏం కావాలో చూద్దాము. వడలైతే మనం మంచిగా కాల్చి పెట్టుకున్నాం కదా, వీటితో పాటు చింతపండు పులుసు, ఒక టమాటో ప్యూరీ, అలాగే ఒక ఆనియన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని దాంట్లోనే జీలకర్ర, కొన్ని శనగలు, దాంతోపాటు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పులుసుకి మీడియం సైజులో ఉన్న చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇక్కడ పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 1.5 టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా కుక్ అవుతున్నప్పుడు ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇదంతా కుక్ అయ్యి నీట్గా నూనె తేలుతుంది. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం లిడ్ పెట్టామంటే త్వరగా కుక్ అవుతుంది. కొద్దిసేపటికి ఇలా దగ్గర పడి నూనె కొంచెం రిలీజ్ అవుతుంది అన్నప్పుడు దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసుని ఏ తొనకలు లేకుండా మంచిగా తీసుకొని కొంచెంగా దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లో కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ తొనల్లో అంటే చింతపండులో ఇంకా పులుసు ఉందంటే మనం ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నాం. ఇక్కడ మనం ఎక్కువ వడలకి చేయట్లేదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది. ఈ రోజుకి సరిపడాగా చేస్తున్నాం అనమాట. దీంట్లోనే ఉప్పు, కారం ఒకసారి సరి చేసుకొని అవసరమైతే ఉప్పు వేసుకొని మసిలించుకోవాలి. ఇప్పుడు వడలు మంచిగా పులుసుకి పట్టడం కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వడని ఇలాగా 2 సైడ్లు జస్ట్ 1 సెకండ్ అలా డిప్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు పులుసు ఈలోపు మంచిగా మసిలిపోతుంది. దీంట్లోకి మనం వడల్ని ఒక్కొక్కటిగా నీట్గా పెట్టుకోవాలి. చేపల పులుసులో చేపని ఎలా పెడతామో అలాగా చిన్నగా ఒక్కొక్కటిగా చేర్చుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వడని 2 సైడ్లు తిప్పుకుంటూ 2 సైడ్లు కూడా పులుసు మంచిగా పడుతుంది అనేలాగా 2 సైడ్లకి తిప్పుకోవాలి. ఇది మనం చేపల పులుసు అయితే ఎలాగ ఫస్ట్ మాత్రమే కదిలించగలం, తర్వాత కదిలించలేమో అలాగే చేసుకోవాలి. దీన్ని కూడా ఎక్కువ గరిటె పెట్టకూడదు. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ గరిటె పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అవుతుంది అన్నప్పుడు దీంట్లోనే వేయించిన మెంతులు, ఆవాలు పొడి కూడా కొంచెం వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం మంచిగా ఉడికించుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ కంప్లీట్గా. చుట్టూరు మంచిగా ఆయిల్ తేరిందా అంతే, మనకి మంచిగా వడల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది నెల్లూరు స్పెషల్. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ మీ రెసిపీని రైస్లోకి అద్దిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కామెంట్ డౌన్ బిలో.